తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు దర్శించుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న కరాటం రాంబాబుకు అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం పలికారు. నూతన సంవత్సర పంచాంగాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన అందించారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మెలగాలని ఆకాంక్షించారు. రామాయణ మహామానరతీర్థరం దత్రదత్ర కృతమస్తకాంజలిం వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రమోదాయ మంగళం శ్రీ హనుమతే నీరాజనందనయామి గోవింద హరే ఓం సంప్రచోదయాత్ పర్యాప్య అనంతరాయాయ సర్వస్థామాదరాత్రపత్తమర్భవతి సర్వస్యాప్యై సర్వస్యత్యై సర్వమేవ ఆంజనేయ పాదోదకం పావనం శుభం. మధ్యాహ్నం గుడి నుంచి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇచ్చి ఆయురారోగ్యాలుగా ఉండాలని మంచి ప్రవర్తనతో మెలగాలని కోరుకుంటూ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆకాంక్షించారు. ఏలూరులోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుక దంపతులు ఉగాది పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వాదం, పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఉగాది అందరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి నింపాలని కోరుకుంటున్నారని గారపాటి చౌదరి తెలిపారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలు ఒకరిపై ఒకరు విశ్వాసంతో మెలగాలని, పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అనంత శ్రీరామ్ అన్నారు. ఈ వేడుకల్లో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, కట్నేటి కృష్ణప్రసాద్, గుమ్మడి చైతన్య, నడపన ధనభాస్కర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా తంపన చౌదరి అభిమానులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. విశ్వవసునామ సంవత్సరం మనందరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని, మనందరిలో ఒకరి మీద ఒకరికి విశ్వసనీయత పెంపొందించాలని మనస్ఫూర్తిగా. ఏలూరు జిల్లా అంటేనే అటు వ్యవసాయానికి, ఇటు సంస్కారానికి, అటు సంస్కృతికి, ఇటు మర్యాదలకి కూడా గొప్ప కేంద్ర స్థానం. ఇలాంటి ఏలూరు జిల్లా గడ్డ మీద ఉగాది వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉగాది సంబరాలకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తపన ఫౌండేషన్ తరఫున గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ. పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు కోయలగూడెం అపోలో విద్యా సంస్థలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి కిషోర్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలపు పిల్లలు సంరక్షణ కొరకు ఏర్పాటు చేసిన చట్టమే ఫోక్సో చట్టమని వివరించారు. లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు ధైర్యంగా ఉండి టీచర్ల దృష్టికి గానీ తల్లిదండ్రుల దృష్టికి గానీ తీసుకొస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముల్లపూడి శ్రీనివాస్, అచ్యుత శ్రీనివాసరావు, భువనేశ్వరి, యేసుబాబు, శేఖర్, కుమారి, తొర్లపాటి శ్రీనివాసరావు, లతా కుమారి తదితరులు పాల్గొన్నారు. సెక్సువల్ అంటే మిమ్మల్ని ఏదో చేయగల మీ చెయ్యి పట్టుకున్నా కానీ పోక్సాయి, మీకు సైగ చేసినా కానీ పోక్సాయి, వేరే విధంగా చూసినా కానీ పోక్సాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంతగా చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేస్తుందో ఈ యాక్ట్ అంత స్ట్రింజెంట్గా వాడికి అసలు స్కోప్ లేదు. మీరు అబద్ధం కేసు పెట్టినా కానీ వాడికి స్కోప్ లేదు. అది అంత పవర్, కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఈ టైంలో మీకు చదువుకోవడమే, మీరు అంతకు మించి మీరు చేయగలిగేది ఏం లేదు. లా అనేది ప్రతి ఒక్కరికి ఒకటి. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఒక 3 or 4 days బ్యాక్ గ్రాబింగ్ చిల్డ్రన్ బ్రెస్ట్ ఈజ్ నాట్ అటెంప్ట్ టు రేప్. గ్రాబింగ్ చిల్డ్రన్ బ్రెస్ట్ ఈజ్ నాట్ అటెంప్ట్ టు రేప్ అని వర్డింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మన సుప్రీంకోర్టు గారు సుమోటో అంటే తెలుసా, ఎవరు అప్పీల్ చేయకుండా ఎక్కడ అన్యాయం జరిగినా హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి అవర్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థన ముగిసిన అనంతరం ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, షేక్ యాకూబ్, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అక్బర్, నాయకులు షేక్ అమీర్ మాట్లాడారు. రంజాన్ పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రంజాన్ నెల అయిపోయింది నిన్నటితోటి. ఈ నెల రోజులు కూడా కఠినమైన ఉపవాసాలు ఉండి దాదాపుగా 13 గంటలు మంచినీళ్ళు కూడా తాగకుండా, ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం ఉండి ఈ రోజు పండుగ చేసుకుంటాం జరుగుతుంది. ఇస్లాం మతం అన్నా, ముస్లిం అన్నా ఒక 5 స్తంభాల మీద నిలబడి ఉంది. అల్లాహు తాలా మరి ఏ రకంగా అయితే చెప్పారంటే కల్మే షహాదత్ ఒకటి, లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లా, అల్లా ఒక్కడే దేవుడు, ముహమ్మద్ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త. ఇది కల్మా షహాదత్. ప్రతి ముస్లిం కూడా దీన్ని తూచ తప్పకుండా పాటించాలి. రెండోది వచ్చేసి 5 పూట్ల నమాజ్ ప్రతి ముస్లిం మీద కూడా విధిగా ఫరజ్ చేసి ఉంది. 5 పూట్ల నమాజ్ కంపల్సరీ ప్రతి ముస్లిం చేయాలి. మూడోది వచ్చేసి ఈ రంజాన్ నెలలో చేసిన ఉపవాస దీక్షలు, నెల రోజులు ఏది చేశామో ఈ 5 కూడా ఈ ఫరజ్ లో భాగాలే. తర్వాత జకాత్, మరి మనం ఎంతో సంపాదిస్తుంటాం, మరి మన పుట్టించి మన పెద్ద చేసిన అల్లాహ్ తాలాకు కూడా మనం ట్యాక్స్ కట్టాలి. అదే జకాత్. 2.5% ప్రతి సంవత్సరం కూడా ఈ పండక్కి ముందు పేదలకి, తమ బంధువర్గాలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి చెల్లించుకోవాల్సింది జకాత్. 5వది స్తోమత ఉన్న వాళ్ళు చేసుకునేది హజ్. మక్కా వెళ్ళి హజ్ యాత్ర చేసుకోవాలి. అది దాదాపుగా 5-6 లక్షలు అవుద్ది. అది స్తోమత ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఈ 5 కూడా ఫరజ్ గా ప్రతి ముస్లిం మీద కూడా విధించి ఉంది. మరి 5 కూడా పాటిస్తేనే అతను ముస్లిం అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి రంజాన్ పండుగని ఇంత చక్కగా చేసుకున్నందుకు ప్రతి ముస్లిం సోదరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండగ పర్వదినాన అతి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క ఈద్గాలో పాల్గొన్నందుకు మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 30 రోజులు ఉపవాసం ఉండి తెల్లారగట్ల 4 లెగిసి సాయంత్రం 6 దాకా కూడా అలాగే ఉండి ఎంతో ఓపికతో ఉన్నటువంటి నా ముస్లిం సోదరులందరికీ కూడాను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, మరి యొక్క 30 రోజులు ఉపవాసాలు ఉండి బిలాల్ మసీద్ దగ్గరికి వచ్చినటువంటి దగ్గర వందలాది మందికి కూడా మేము మా న్యూస్ కమిటీ తరఫున వారికి చక్కగా స్నాక్స్ కానీ గంజి కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు వచ్చారు. మా కమిటీ ముస్లిం కుర్రోళ్ళందరూ కూడాను చాలా బాగా వాళ్ళకి సేవలు చేయడం చేశారు. అయితే ముస్లిం సోదరులందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం చక్కగా వాళ్ళ కుటుంబంతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు సోదరిమణులందరికీ మా హృదయపూర్వక ఈద్ ముబారక్. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెంలోని బైనేరు వద్ద ఈద్గా వద్ద
అత్యంత వైభవంగా వేలాది మంది ముస్లిం సోదరులతోటి ఈదుల్ ఫిత్ర్ నమాజ్ని అదా చేయడం జరిగింది. ఈ రంజాన్ పండుగ మనందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి, అలాగే అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెం ముస్లిం సోదర సోదరీమణులకి అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారికి సారెను సమర్పించారు. భక్తులు అత్యంత సాంప్రదాయబద్ధంగా అమ్మవారి సారెతో ఊరేగింపు చేసి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగ విజయోత్సవ సభ నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో మున్సిపల్ కేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని పాలిటెక్నిక్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్మెంట్లు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువ జలాశయం కుడి కాల్వలో స్నానానికి దిగి 2 యువకులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి లక్కవరం ఎస్ఐ శశాంక తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్ వంశీకృష్ణ, కె బాలసుబ్రహ్మణ్యం వరుసకు బావ మరుదులు వీరు శనివారం మధ్యాహ్నం ఎర్రకాలువ జలాశయానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సేద తీరిన తర్వాత స్నానం చేయడానికి జలాశయం కుడి కాలువ వద్దకు వెళ్లారు. స్నానానికి దిగిన ప్రాంతం లోతుగా ఉండడంతో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే మునిగిపోవడంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. జంగారెడ్డిగూడెంకి సంబంధించిన 2 యువకులు చక్కదేవులపల్లి దగ్గర ఉన్న కరటం ప్రాజెక్ట్ దగ్గర కుడి కాలువ దగ్గర స్నానాలకు నిమిత్తం కాసరగౌడ వంశీ సుబ్రహ్మణ్యం, రామనారాయణ వంశీకృష్ణ అనే 2 యువకులు స్నానానికని వచ్చి స్నానాలకు దిగి పొరపాటున మునిగిపోయి చనిపోయారు. వాళ్ళిద్దరిని గాలింపు చర్యలు తీసి వాళ్ళిద్దరిని పైకి తీసాము. పోస్ట్ మార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి పంపించాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్య క్షేత్రంలో ఘనంగా విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు.
ప్రముఖులకు నూతన సంవత్సర పంచాంగాలను అందించిన ఆలయ కార్యనిర్వహణాధికారిని అర్వి చందన. జంగారెడ్డిగూడెంలో రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు. ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ప్రార్థన జరిపిన షేక్ ఇమాం మౌలానా అతీక్ అస్మి. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రముఖులు వెల్లడి. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన కార్యవర్గానికి అభినందన తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.